మైకల్ జాక్సన్ ఎప్పుడైతే బ్లాక్ గా ఉన్న పర్సన్ వైట్ గా అయ్యారన్నప్పటి నుంచి స్కిన్ వైట్నింగ్ మీద బ్రైట్నింగ్ మీద చాలా ఆశలు హోప్స్ పెంచేసుకున్నారు. ఈ సామాన్య ప్రజలకి స్కిన్ బ్రైట్నింగ్ వైట్నింగ్ అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఫేర్ స్కిన్ ఉంటే మనం బాగుంటాము అని వాళ్ళు అనుకోవడం, ప్లస్ ఈ సెలబ్రిటీస్ ని స్క్రీన్ పైన చూసి మన స్కిన్ కూడా అలా అయితే బాగుంటది అనుకోవడం, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నారు. బట్ రియల్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, నేను సమంత గారిని చూశాను. అంటే ఏమై చేసావు మూవీలో కొంచెం తను డస్కీ స్కిన్ ఉండడం వల్ల చాలా మందికి నచ్చింది. కానీ ఇప్పుడు తను చాలా ఫేర్ అయిపోయింది. అసలు ఇప్పుడు అందరూ కామన్ పీపుల్ అది చూడరు కదా. ఇప్పుడు ఏదో క్రీమ్ రాసుకుంటున్నారు, తెల్లగా అయిపోతున్నారు, లేదంటే ఇంజెక్షన్స్ చేసుకుంటున్నారు, ఫెయిర్ అవుతున్నారు అనుకుంటారు. సో ఎక్స్ట్రీమ్ ఫెయిర్నెస్ అనేది విత్ ట్రీట్మెంట్స్, న్యాచురల్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఏజింగ్ కావచ్చు, హెయిర్ రావడం కావచ్చు, దీన్ని మనం అబ్రప్ట్గా స్టాప్ చేసి మెయింటైన్ చేస్తూ ఉంటే ప్రాబ్లమెటిక్గా ఉంటుందా, లేకపోతే నిజంగానే మనం స్టాప్ చేయొచ్చా? ఒక టైం వరకే మేనేజ్ చేయగలరు. ఎప్పుడైతే మనకు కొల్లాజన్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుందో దాన్ని మనం ఏం చేసినా కూడా, ఎంత ఖర్చు పెట్టినా కూడా ఆపలేం. డర్మటాలజిస్ట్ అనగానే నాకు ఒక్కటే మైండ్లో వచ్చింది ఏంటంటే, అసలు ఈ సోషల్ మీడియాలో ఒక వారే జరుగుతుంది. ఫేక్ క్లినిక్స్ అని, ఫేక్ డాక్టర్స్ అని, వాళ్ళని వీళ్ళు తిట్టుకోవడం, వీళ్ళని వాళ్ళు తిట్టుకోవడం, మధ్యలో విక్టిమ్స్ అనుకుంటూ క్లయింట్స్ రావడం. వాట్ యూ వాంట్ టు సే? కాస్మెటాలజీ అనే ఒక చిన్న కోర్స్ చేసి అందులో ప్రొసీజర్స్ నేర్చుకుంటున్నారు. లైక్ కెమికల్ పీల్ ఎలా చేయాలి, లేజర్ ఎలా చేయాలి అనేది నేర్చుకొని వాళ్ళు ప్రాక్టీస్ స్టార్ట్ చేసేస్తారు. సో కొన్ని సర్జరీస్ గాన్ రాంగ్ కేసెస్ ఉన్నాయి, సక్సెస్ఫుల్ అయిన కేసెస్ ఉన్నాయి. గాన్ రాంగ్ చాలా వరకు మనము ఆయిషా టాకీ అని చూడొచ్చు. ఇంకా అసలు సక్సెస్ఫుల్ అంటే జాన్వీ కపూర్ ఇస్ అ లైవ్ ఎగ్జాంపుల్. అండ్ అల్లు అర్జున్ గారు కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, దుల్కర్ సల్మాన్ గారు కావచ్చు, వీళ్ళందరూ సక్సెస్ఫుల్ అయింది. ఎందుకు రాంగ్ అయింది అంటారు? సో వన్ బిగ్ ఇష్యూ ఏంటంటే సన్ స్క్రీన్ గురించి. ఇస్ ఇట్ ఏ క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్ ఆర్ ఇట్ ఈస్ ఎ ప్రొటెక్టివ్ ఏజెంట్ ఫర్ స్కిన్? ఎందుకు ఇది క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్ అనే న్యూస్ వచ్చింది అంటే, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గేమ్ చేంజర్స్ విత్ లాస్యా రెడ్డి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో స్కిన్ క్లినిక్స్ మీద అండ్ స్కిన్ డాక్టర్స్ మీద, డెంటిస్ట్ల మీద అండ్ కాస్మెటాలజిస్ట్ మీద పెద్ద చర్చే నడుస్తుంది. అసలు ఏంటి కాంట్రవర్సీ? నిజంగానే మన స్కిన్ తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టాలంటే ఫస్ట్ ఏం ఆలోచించాలి? ఇటువంటి ట్రీట్మెంట్స్ నిజంగా ఫేకా, లేకపోతే కొన్ని వర్కౌట్ అవుతున్నాయా? ప్లాస్టిక్ సర్జరీస్ అంటే ఏంటి, బొటాక్స్ అంటే ఏంటి, ఫిల్లర్స్ అంటే ఏంటి? చాలా కన్ఫ్యూజన్స్ చేసేసారు కదా సోషల్ మీడియాలో. కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది అపోజ్ చేస్తున్నారు. కానీ ఈ పాడ్కాస్ట్ చూస్తే మీకు పర్ఫెక్ట్ ఆన్సర్ తెలుస్తుంది. ఎస్పెషలీ మీకోసం ఈ పాడ్కాస్ట్ చేస్తున్నాము. అండ్ వీ హ్యావ్ అన్ అమేజింగ్ గెస్ట్, డాక్టర్ దుర్గా కళ్యాణి గారు, డర్మటాలజిస్ట్, కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్, శ్రీనగర్ కాలనీ. సో లెట్స్ షూట్ అవుట్ సమ్ క్వశ్చన్స్. హలో డాక్టర్ దుర్గా కళ్యాణి గారు, ఎలా ఉన్నారు? హాయ్ అండి, ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సో ఫస్ట్ డర్మటాలజిస్ట్ అనగానే నాకు ఒక్కటే మైండ్లో వచ్చింది ఏంటంటే, అసలు ఈ సోషల్ మీడియాలో ఒక వారే జరుగుతుంది. ఫేక్ క్లినిక్స్ అని, ఫేక్ డాక్టర్స్ అని, వాళ్ళని వీళ్ళు తిట్టుకోవడం, వీళ్ళని వాళ్ళు తిట్టుకోవడం, మధ్యలో విక్టిమ్స్ అనుకుంటూ క్లయింట్స్ రావడం. వాట్ యూ వాంట్ టు సే, యూ బీయింగ్ అ డర్మటాలజిస్ట్? యాక్చువల్గా బయట ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు డర్మటాలజీ అంటే ఏంటి, ఆఫ్టర్ ఎంబీబీఎస్ మనం పోస్ట్ గ్రాడ్యుయేషన్లో డిప్లొమా ఆర్ ఎండి డర్మటాలజీ చేస్తే యాక్చువల్ డర్మటాలజిస్ట్. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే, ఆఫ్టర్ దేర్ డిగ్రీస్ either ఎంబీబీఎస్ ఆర్ బీడిఎస్ ఆర్ ఎనీ అదర్ డిగ్రీ చేసి కాస్మెటాలజీ అనే ఒక చిన్న కోర్స్ చేసి 6 months కోర్స్, 3 months కోర్స్, 1 to 2 lakhs పే చేస్తే ఆ కోర్స్ అయిపోతుంది. అది చేసి అందులో ప్రొసీజర్స్ నేర్చుకుంటున్నారు. లైక్ కెమికల్ పీల్ ఎలా చేయాలి, లేజర్ ఎలా చేయాలి అనేది నేర్చుకొని వాళ్ళు ప్రాక్టీస్ స్టార్ట్ చేసేస్తారు. అంటే వాళ్ళకి స్కిన్ టచ్ చేసే అర్హత ఉందా అనేది నా క్వశ్చన్. డెంటిస్ట్లకు కావచ్చు, కాస్మెటాలజిస్ట్లకు కావచ్చు, ఇంజెక్టబుల్స్ ఇవన్నీ చేయొచ్చా వాళ్ళు? యాజ్ పర్ ద నార్మ్స్ అయితే చేయకూడదు. దెన్ ఇట్స్ రాంగ్. అది రాంగే, కంప్లీట్గా రాంగే. అయితే అలా చాలా మంది పేషెంట్స్ మా దగ్గరకు వస్తూ ఉంటారు. నేను ఒక దగ్గర ట్రీట్మెంట్ చేసుకున్నాను, నా స్కిన్ ఇలా అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి అనేసి. సో ఇప్పుడు డర్మటాలజిస్ట్ దగ్గర మీరు అడగచ్చు, డర్మటాలజిస్ట్ దగ్గర మరి 100% ఎఫెక్టివ్గా ఉంటుందా అని. ఎక్కడా కూడా 100% ఎఫెక్టివ్నెస్ అనేది ఉండదు. మా దగ్గర కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావడమో, లేదంటే కొన్ని బ్యాడ్ థింగ్స్ జరగడమో జరుగుతుంది. కానీ హౌ టు మేనేజ్ ఆఫ్టర్ ద సిచ్యువేషన్ అనేది ప్రాపర్ డర్మటాలజిస్ట్కే తెలుస్తుంది.
ఇప్పుడు సో కాల్డ్ కాస్మెటాలజిస్టులు కానీ అదర్ డాక్టర్స్ కానీ ఏం చేస్తారంటే ఒక కెమికల్ పీల్ చేస్తారు ఎగ్జాంపుల్. సో అప్పుడు స్కిన్ బర్న్ అయిపోతుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని తగ్గిపోతుందిలే అని చెప్పేసి పంపించేస్తారు. కానీ దానికి ఏం చేయాలి, ఎలా ట్రీట్ చేయాలి, మళ్ళీ నార్మల్ స్కిన్ ఎలా తెప్పించాలి అనేది మనం స్కిన్ గురించి ఇన్ డెప్త్ చదివితేనే తెలుస్తుంది. కరెక్ట్. సో అది వాళ్ళకి తెలియదు. అక్కడ ఇప్పుడు యాజ్ లాంగ్ యాజ్ అంత బాగా జరుగుతున్నప్పుడు ఏం రాదు. ఎప్పుడైతే ఒక్కళ్ళకి బ్యాడ్ జరుగుతుందో అప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయి. మనం రీసెంట్ గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ డెత్స్ BDS డాక్టర్స్ చేశారని, లేదంటే నాన్ మెడికల్ వాళ్ళు చేస్తే ఇలా డెత్స్ వచ్చాయని, అలాంటివన్నీ కూడా ఏంటి అంటే మనం ఎనస్థీషియా డోస్ ఎంత చేయాలి, పోస్ట్ ప్రొసీజర్ ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఇవన్నీ మనకు తెలుసుంటే మనకి మనం మేనేజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇవన్నీ MBBS చదివిన తర్వాత ఒక 2 years స్కిన్ స్పెషలిస్ట్ గా చేసి ఆ తర్వాత MD ఇవన్నీ చేస్తుంటారు, ఫెలోషిప్ అన్ని చేస్తేనే దట్ సైడ్ ఎఫెక్ట్స్ చేసినా కూడా మనము డర్మటాలజీ చేసిన తర్వాత కూడా ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతూ ఉండాలి. అంటే టెక్నాలజీ కానీ మన మెషినరీ కానీ మనం అప్డేట్ అవుతూ ఉండాలి. ఒక 1 month లోనో లేదంటే 6 months లోనో ఇది వచ్చేస్తే ఎందుకు 2-3 years కోర్స్ ఎందుకు ఉంటుంది? సో ఇది బయట జరిగేది. సో అలాంటి వాళ్ళు చాలా ఈజీ కదా ఈ ప్రొసీజర్ చేయడము అనేసి అలా కాలనీలో ఒక 10 ఉంటున్నాయి. సో అట్లా చాలా ఉన్నాయి. సో మెనీ క్లినిక్స్ వచ్చాయి రీసెంట్ టైమ్స్ లో. సో అందుకని IADVL ఇండియన్ అకాడమీ ఆఫ్ డర్మటాలజీ అసోసియేషన్ ఏం చేసిందంటే ఒక క్వాకరీ కోసం, అంటే క్వాక్స్ అంటే దోస్ హూ ఆర్ నాట్ డర్మటాలజిస్ట్ బట్ ప్రాక్టీసింగ్ డర్మటాలజీ, వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ఒక టీమ్ ఫామ్ అయింది. సో వాళ్ళు ఈ లిస్ట్ అంతా ప్రిపేర్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. సో ఒకప్పుడు సెలబ్రిటీస్ అంటే మనకు జస్ట్ యాక్టర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపించే ప్రతి ఒక్కరు ఇన్ఫ్లుయెన్సర్లు సెలబ్రిటీలే. సో అక్కడ నుంచి అండ్ అలాగే మైకల్ జాక్సన్ ఎప్పుడైతే అంటే బ్లాక్ గా ఉన్న పర్సన్ వైట్ గా అయ్యారన్నప్పటి నుంచి స్కిన్ వైట్నింగ్ మీద బ్రైట్నింగ్ మీద చాలా ఆశలు హోప్స్ పెంచేసుకున్నారు. సో 100% అవుతాయి. ఇప్పుడు ఆయన అంటే ఎన్నో కోట్లు ఖర్చు పెట్టుంటాడు దానికోసం, ఆ ట్రీట్మెంట్ కోసము. కామన్ పీపుల్ కి, సామాన్య ప్రజలకి స్కిన్ బ్రైట్నింగ్ వైట్నింగ్ అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు చాలా మంది మన ఇండియన్స్ ఫెయిర్ స్కిన్ కావాలనుకుంటారు. అందులో మెయిన్ రీజన్ ఏంటి అంటే ఫెయిర్ స్కిన్ ఉంటే మనం బాగుంటాము అని వాళ్ళు అనుకోవడం, ప్లస్ ఈ సెలబ్రిటీస్ ని స్క్రీన్ పైన చూసి మన స్కిన్ కూడా అలా అయితే బాగుంటది అనుకోవడం, కొన్ని వాళ్ళు పెట్టిన పోస్టులు చూసి వీళ్ళు ఈ ట్రీట్మెంట్ చేసుకుంటే ఫెయిర్ అవుతున్నారు మనం కూడా చేసుకుందాం అని ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నారు. బట్ రియల్ ఫ్యాక్ట్ ఏంటి అంటే మనది ఏదైతే ఒరిజినల్ స్కిన్ ఉంటుందో దాన్ని టోన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, టెక్స్చర్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, బట్ నాట్ ద కలర్. ఓకే, కలర్ ఇంప్రూవ్ అవుతుంది ఎప్పుడు అంటే నువ్వు ఇంటర్నల్ హెల్త్ కూడా బ్యాలెన్స్డ్గా ఉండి మంచి డైట్ తీసుకొని కొన్ని ప్రొసీజర్స్ యాడ్ చేసుకుంటే 1 step మనం అంటే 1 step ఫెయిర్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను సమంత గారిని చూశాను, అంటే ఏమై చేసావు మూవీలో కొంచెం తను డస్కీ స్కిన్ ఉండడం వల్ల చాలా మందికి నచ్చింది యాజ్ అ హీరోయిన్ గా యాక్టింగ్ స్కిల్స్. కానీ ఇప్పుడు తను చాలా ఫేర్ అయిపోయింది, అసలు మేకప్ లేకుండా కూడా చాలా బాగుంటుంది. సో వైట్ అవుతారు కంపల్సరీ అనేది అయితే ఒకటి వచ్చేసింది. అంటే సమంత గారిలో ఏంటి అంటే నాట్ ఓన్లీ స్కిన్ కలర్, ఆవిడ ఫీచర్స్ కూడా మొత్తం చేంజ్ అయ్యాయి. అంటే బోటాక్స్, ఫిల్లర్స్ ఇవి చేసుకోవడం వల్ల ఆబ్వియస్ గా స్కిన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, స్కిన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. దాంతో పాటు తను డైలీ చేసే మెయింటెనెన్స్ ఉంటుంది కదా, సప్లిమెంట్స్ తీసుకోవడం కానీ ఫుడ్ తీసుకోవడం కానీ. ఇప్పుడు అందరూ కామన్ పీపుల్ అది చూడరు కదా, ఇప్పుడు ఏదో క్రీమ్ రాసుకుంటున్నారు తెల్లగా అయిపోతున్నారు, లేదంటే ఇంజెక్షన్స్ చేసుకుంటున్నారు ఫెయిర్ అవుతున్నారు, కెమికల్. సో ఇప్పుడు అదొక్కటే కదా ఆవిడ చేసేది. ఇంటర్నల్ హెల్త్ బిల్డ్ చేసుకుని ఎక్సర్సైజ్ చేస్తారు, డైట్ చేస్తారు, ప్రొసీజర్స్ చేసుకుంటారు, అండ్ సప్లిమెంట్స్ వేసుకుంటారు. ఇవన్నీ వేసుకోవడం వల్ల ఆవిడ టూ మచ్ ఫెయిర్ అయిపోలేదు, చూసారు కదా. కరెక్ట్. 1 tone అంటే ఒక ఏమంటారు దాన్ని, ఒక షేడ్ ఆర్ 2 shades డిఫరెన్స్ వచ్చింది, కానీ నాట్ చాలా ఫెయిర్ ఏం అవ్వలేదు, కంప్లీట్ ఫెయిర్ ఏం అవ్వలేదు. కంపేర్ టు ప్రీవియస్ స్కిన్ ఇప్పుడు ఫెయిర్ గా ఉంది, బట్ చాలా ఫెయిర్ అవ్వచ్చు కదా మరి తను కూడా. సో ఎక్స్ట్రీమ్ ఫెయిర్నెస్ అనేది విత్ ట్రీట్మెంట్స్ పాసిబుల్ కాదు. 1 or 2 shades మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు, బట్ దానికి
తో పాటు అంటే మనం తీసుకునే ట్రీట్మెంట్తో పాటు మన మెయింటెనెన్స్ కూడా చాలా సో ఇంపార్టెంట్. అలా బ్రైట్నింగ్ చేసుకున్నప్పుడు పిగ్మెంటేషన్ తగ్గిస్తాం అంతే కదా, అంతే. మెలానిన్ Melanin, సో అలా మెలానిన్ పిగ్మెంట్ తగ్గినప్పుడు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, లేకపోతే స్కిన్ సెన్సిటివ్ అవడం ఇలాంటివి ఏమైనా జరుగుతుంటాయా? సో మనము ఇలా పిగ్మెంట్ తగ్గించడానికి గ్లూటథయోన్ ఇంజెక్షన్స్ అని ఇస్తాం కదా. సో దానివల్ల ఏమవుతుందంటే టైరోసినేజ్ అనే ఎంజైమ్ తగ్గుతుంది. ఓకే. ఆ టైరోసినేజ్ అనే ఎంజైమ్ మెలనిన్ ఫార్మేషన్ అవ్వకుండా చేస్తుంది. సో అది ఎంతవరకు మీరు ఎప్పటి వరకు తీసుకుంటారో అప్పటి వరకు అంతే. సో వన్స్ యూ స్టాప్ దట్ మళ్ళీ బ్యాక్ లైఫ్ లాంగ్ తీసుకోరు కదా. ఇప్పుడు మీకు ఏదైనా ఒక అకేషన్ ఉంది, లేదంటే ఈ పీరియడ్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైంలో మీరు యాక్టింగ్ చేయాలనుకుంటున్నారు, ఆ టైంలో తీసుకోవచ్చు. తీసుకుంటే అప్పటి వరకు అది రెడ్యూస్ అవుతుంది, అగైన్ మళ్ళీ నార్మల్కి వస్తుంది ఇఫ్ యూ డోంట్ మెయింటైన్. ఓకే. సో వెన్ డిడ్ దిస్ గ్లూటథయాన్ కమ్ ఇన్ టు పిక్చర్? అసలు ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు ఒక 5-6 years నుంచి బాగానే ఫేమస్గానే ఉంది. ఓకే. మెయిన్లీ బికాస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్సే ఒక రకంగా చెప్పాలి అంటే. ఇంతకుముందు మేము ఎలా అంటే ఎవరైతే ఫుల్ బాడీ కలర్ కోసం చూస్తున్నారు, ఫుల్ బాడీ టోన్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఇలా యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్నారు, వాళ్ళకి మాత్రం సజెస్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు నార్మల్ వాళ్ళు కూడా వచ్చి అడుగుతున్నారు, చేస్తాము, బట్ ప్రోస్ అండ్ కాన్స్. చేసుకున్నంత రోజులు ఉంటుంది, మళ్ళీ బ్యాక్ వస్తుంది, ఇంత ఖర్చు అవుతుంది, మీరు మెయింటైన్ చేసుకోగలరా, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చేయడం జరుగుతుంది. ఎక్కడో ప్రీవియస్ ఇయర్స్లో లివర్ టైంలో అంటే లివర్ డిసీజెస్ ఉన్నప్పుడు ఇది యూస్ చేస్తున్నారు అని విన్నాము. ఆ స్టోరీ ఏంటి, ఆ హిస్టరీ ఏంటి? యాక్చువల్లీ గ్లూటథయోన్ అనేది సిరోసిస్ ఆఫ్ లివర్ అనే కండిషన్లో యూస్ చేసేవాళ్ళం. అయితే అప్పుడు చాలా అలా ఇస్తూ ఉన్నప్పుడు చాలా మంది గమనించింది ఏంటి అంటే స్కిన్ ఫెయిర్ అవుతుంది ఆ టైంలో. అప్పుడు దానిపైన రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటి అంటే ఇది డీటాక్స్ కూడా చేస్తుంది. ఆబ్వియస్ గా మనం డీటాక్స్ చేసుకుంటే కలర్ వస్తాం కదా. సో అప్పుడు కలర్ ఇంప్రూవ్మెంట్ లో కూడా ఇది యాడ్ చేయడం జరిగింది. అయితే మేజర్ డౌట్ అందరికి ఏంటంటే న్యాచురల్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఏజింగ్ కావచ్చు, హెయిర్ రావడం కావచ్చు, దీన్ని మనం అబ్రప్ట్ గా స్టాప్ చేసి మెయింటైన్ చేస్తూ ఉంటే ప్రాబ్లమేటిక్ గా ఉంటుందా, లేకపోతే నిజంగానే మనం స్టాప్ చేయొచ్చా? యాక్చువల్లీ ఏజింగ్ అనేది ఫిజియలాజికల్ ప్రాసెస్. దాన్ని మనం ఏం చేసినా కూడా, ఎంత ఖర్చు పెట్టినా కూడా ఆపలేం. ఇప్పుడు సెలబ్రిటీస్ని కూడా చూస్తున్నాం కదా, ఒక టైం వరకే మేనేజ్ చేయగలరు. ఎప్పుడైతే మనకు కొల్లాజన్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుందో అప్పటి వరకు. సో ఆఫ్టర్ దట్ మనకి ఏజ్ అనేది తెలుస్తుంది. ఎప్పుడైనా కూడా గ్రేస్ఫుల్ ఏజింగ్ అనేది రావాలి. అంటే సడన్ గా ఫుల్ డార్క్ సర్కిల్స్, సడన్ రింకిల్స్ అలా కాకుండా స్లోగా వస్తే మనం కూడా దాన్ని అడాప్ట్ చేసుకోవచ్చు. అలా రావడం కోసం మనం డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఇలాంటివి మెయింటైన్ చేస్తూ చిన్న చిన్న ప్రొసీజర్స్ చేసుకుంటే మెయింటైన్ చేయొచ్చు. అంటే ఇప్పుడు చాలా మంది రింకిల్స్ కనిపించుకోకుండా ఉండడానికి, తర్వాత వాల్యూమ్ గా ఉండడానికి చాలా మంది బొటాక్స్ ఫిల్లర్స్ వాడుతున్నారు. ఇస్ ఇట్ సేఫ్? యా, దే ఆర్ సేఫ్. కానీ ఎంత అమౌంట్లో ఇవ్వాలి, ఏ ప్లేసెస్లో ఇవ్వాలి అనేది ఒక ప్రాపర్ డాక్టర్కే తెలుస్తుంది. ఇక్కడ మళ్ళీ అదేంటి అంటే ఫేషియల్ ఎనాటమీ అనేది ఉంటుంది. అంటే ఎక్కడ ఏ వెజల్ ఉంటుంది, ఎక్కడ ఏ మజిల్ ఉంటుంది, ఎక్కడ ఇస్తే ఏ రిజల్ట్ వస్తుంది అనేది మనకు తెలిసి ఉండాలి. మేము బయటకు వెళ్ళినప్పుడు కొంతమంది టెక్నీషియన్స్ చేస్తున్నారు. అవును, అంటే ఎక్స్పీరియన్స్, నా ఫ్రెండ్స్ కానీ నేను కానీ ఎక్స్పీరియన్స్ అయిందని అంటే సీట్లో కూర్చున్న తర్వాత జనరల్గా అడుగుతాం కదా, మామూలుగా ఏంటి స్పెషలైజేషన్ ఏంటి అని అడుగుతాం కదా. ఐఎమ్ నాట్ డాక్టర్, ఐఎమ్ టెక్నీషియన్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తాం, ఫుల్ పేమెంట్ అయిపోయింటది. అంటే అసలు టెక్నీషియన్స్ అనే వాళ్ళు చేయకూడదు ఇది. ఎందుకు అంటే ఇది చాలా సేఫ్ గా చేయాల్సిన ప్రొసీజర్. ఇప్పుడు డే బిఫోర్ యెస్టర్డే ఒక పేషెంట్ వచ్చారు, వాళ్ళకి ఏంటి బొటాక్స్ ఇక్కడ చేశారు. సో ఇక్కడ చేయడం వల్ల ఏమైంది, మజిల్ డ్రూప్ అయ్యి అప్పర్ లిప్ అనేది కిందికి పడిపోయింది, అంటే ఇలా లోపలికి వెళ్ళిపోయింది. మళ్ళీ అది బొటాక్స్ రివర్స్ చేయలేము. మళ్ళీ అది నార్మల్ రావాలి అంటే దే హ్యావ్ టు వెయిట్ 3 to 6 months వెయిట్ చేయాల్సిందే. అప్పటిదాకా డ్రూపింగ్ అనేది అలాగే ఉంటుంది. సో ఆ టైంలో వాళ్ళ సైకలాజికల్ గా ఎంత డిప్రెస్ అవుతారు. ఇంకా ఐలిడ్ ఇక్కడ ఫోరెడ్ రింకిల్స్ కి ఎక్కువగా బొటాక్స్ చేస్తారు. అది ప్రాపర్ గా ఇవ్వకున్నా కూడా ఐలిడ్స్ అనేవి పడిపోతాయి. అంటే ఒక కన్ను ఇలా లోపలికి, ఒక కన్ను బ్రాడ్ గా ఉంటుంది. సో అది రివర్స్ చేయలేం మనం. సో అది వెయిట్ చేయాలి. ఆ గ్యాప్ లో వాళ్ళకి ఎంత డిప్రెషన్, ఎన్ని మేనేజ్ చేసుకోవాలి, అందరూ అడుగుతూ ఉంటారు ఏమైంది అని. సో దాని బదులు ప్రాపర్గా చేయించుకుంటే రిజల్ట్స్ బాగుంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి. ఓకే. సో అసలు డిఫరెన్స్ ఏంటి మ్యామ్ బొటాక్స్కి ఫిల్లర్కి? బొటాక్స్ ఏం చేస్తుంది అంటే మజిల్ని రిలాక్స్ చేస్తుంది.
అంటే ఎట్లా అంటే మనకి ఎక్కడైతే రింకిల్స్ ఉంటాయో దాన్ని ముడుచుకుపోయిన ఇలా ముడిచిపోయి ఉంటాయో దాన్ని స్ట్రెచ్ చేస్తుంది అన్నమాట. Okay. సో అప్పుడు అక్కడ ఏరియా అంతా సాఫెన్ అవుతుంది, మజిల్ కంట్రాక్షన్స్ లేకుండా చేస్తుంది మెయిన్. సో రిలాక్స్డ్ గా ఉంటది కాబట్టి అక్కడ ఏరియా అంతా చాలా క్లీన్ గా, చాలా వైడ్ గా అలా కనిపిస్తుంది, నీట్ గా కనిపిస్తుంది అనమాట. సో ఫిల్లర్స్ ఏం చేస్తుందంటే మనం ఏజ్ అవుతున్న కొద్దీ మనకి వాల్యూమ్ అనేది లాస్ అవుతుంది. సంకెన్ ఫేస్ అంటాం కదా, కళ్ళ కింద కానీ చీక్ వాల్యూమ్ కానీ లాస్ అయ్యి ఫేస్ డ్రాప్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఫేస్ లిఫ్ట్ చేసుకోవడానికి, ఫేస్ వాల్యూమ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అండ్ కాంటూరింగ్, అంటే ఇప్పుడు జా లైన్ చాలా మందికి ఇష్టం, షార్ప్ జా లైన్ అండ్ చిన్ ప్రామినెంట్ గా చేసుకోవడానికి ఇవన్నిటికి ఫిల్లర్స్ చేయడం జరుగుతుంది. సో అంటే ఏమంటారు, మామూలుగా ఇలా మెయింటైన్ చేస్తూ రావడం, ఏజ్ని కాకుండా ఈ ఫేస్ లిఫ్ట్లు సర్జరీస్ చేయడం వల్ల ఏదైనా రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ప్రాపర్ గా చేయకపోతే ఖచ్చితంగా రాంగ్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు బోటాక్స్ ఇచ్చినప్పుడు ఎంత డోస్ ఇవ్వాలి, ఎక్కడ ఏ మజిల్ ఉంటుంది, ఎక్కడ చేస్తే ఏ రియాక్షన్ వస్తుంది అనేది మనకు తెలిసి ఉంటే అలా చేస్తే ఏం కాదు. అలా కాకుండా వెరీ హై డోసెస్ ఇచ్చి లేదు ఇవ్వకూడని చోట ఇస్తే అక్కడ మజిల్ డ్రాప్ అయిపోవడము, ఇట్లాంటివి జరిగితే రివర్స్ చేయడం కష్టం. ఓకే. సో నెక్స్ట్ ప్లాస్టిక్ సర్జరీ అంటూ ఉంటారు చాలా మంది. సో కొన్ని సర్జరీస్ గాన్ రాంగ్ కేసెస్ ఉన్నాయి, సక్సెస్ఫుల్ అయిన కేసెస్ ఉన్నాయి. గాన్ రాంగ్ చాలా వరకు మనము ఆయిషా టాకియాని చూడొచ్చు, మనం హీరోయిన్, అండ్ హాలీవుడ్ లో కొంతమంది యాక్ట్రెస్ ఉన్నారు. ఇంకా అసలు సక్సెస్ఫుల్ అంటే జాన్వీ కపూర్ ఇస్ లైవ్ ఎగ్జాంపుల్, అండ్ అల్లు అర్జున్ గారు కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, దుల్కర్ సల్మాన్ గారు కావచ్చు, వీళ్ళందరూ సక్సెస్ఫుల్ అయింది. ఎందుకు రాంగ్ అయింది అంటారు? అదే అంటే ఎవరికి ఎక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలి అనేది ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. సపోజ్ ఇప్పుడు చిన్ తీసుకుందాం ఎగ్జాంపుల్. ఇఫ్ యూ హ్యావ్ వైడ్ చిన్, మనం ఎంతవరకు ఆ టిప్ అనేది ప్రామినెంట్ గా చేయాలి అనేది ఫస్ట్ డాక్టర్ కి ఐడియా ఉండాలి. అండ్ క్లయింట్ కి కూడా ఏంటి అంటే స్క్రీన్ మీద వాళ్ళు ఎలా కనిపించాలనుకుంటున్నారు అనే ఒక క్లియర్ పిక్చర్ ఉండాలి. సో దాన్ని మనం అసెస్ చేసుకోగలగాలి. అలా చేసినప్పుడు ఖచ్చితంగా రాంగ్ అవ్వదు. ఇప్పుడు బ్రాడ్ నోస్ ఉంది, జాన్వీ కపూర్ బ్రాడ్ నోస్, అక్కడ ఫిల్లర్ ఇచ్చినా ఉపయోగం లేదు, ఆవిడ రైనోప్లాస్టీ చేసుకున్నారు. సో అలా ఎక్కడ ఏ ట్రీట్మెంట్ చేసుకోవాలి, ఎవరి దగ్గర చేసుకోవాలి అనేది ఒకటి. అసలు యాక్చువల్గా ఏదన్నా మనకు స్కిన్ అందంగా అవ్వాలన్నా, స్కిన్ రెజ్యువనేట్ అవ్వాలన్నా వెళ్ళే క్లినిక్ అండ్ వెళ్ళే డాక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనకు కూడా క్లారిటీ ఉండాలి. ఇప్పుడు చాలా మంది ఏంటి అంటే వాళ్ళకి జా లైన్ ఉంది, నాకు కూడా కావాలి అని చేపించుకుంటారు. ఎందుకు కావాలి, అసలు నువ్వు ఎలా కనిపించాలనుకుంటున్నావు? కాస్మెటాలజీ అనేది ప్యూర్లీ పర్సనల్ థింగ్. అవును, అదేమి 100% ఎమర్జెన్సీ థింగ్ కాదు. సో మీకు ఇష్టం ఉండి మీరు ఎలా చేంజ్ అవ్వాలనుకుంటున్నారు అనేది మీకు ఒక పిక్చర్ ఉండి అది మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అలా చేయడం ఉంటుంది. అండ్ చాలా మంది ఏం చేస్తారంటే హెవీ డోసెస్ ఒకటేసారి ఇంజెక్ట్ చేస్తారు. అలా కాకుండా మైన్యూట్ గా ఇంజెక్ట్ చేస్తూ వెళ్తే సెషన్ కి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత రమ్మని మళ్ళీ కరెక్షన్ అలా చేస్తూ ఉంటే ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేవి చూడాలి. లేజర్ హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్ అని ఉంటుంది కదా. సో చాలా వరకు లైక్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ. నాకు యూజువల్గా ఇలా చూస్తే ఇక్కడ కొంచెం స్కిన్ మీద బేబీ హెయిర్ ఎక్కువగా ఉండేది. తీయించేసుకుంటే అయిపోతుంది కదా, స్క్రీన్కి బాగా అనిపిస్తుంది కదా. ఐ వెంట్ డర్మటాలజిస్టే చెప్తున్నా, నాట్ ఈవెన్ డెంటిస్ట్, నాట్ ఈవెన్ ఎనీ అదర్ కాస్మెటాలజిస్ట్. డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే తను ఏం చెప్పారంటే లేజర్ ట్రీట్మెంట్ 6 సిట్టింగ్స్ చేయించుకోండి, ఆ తర్వాత ఒక 1 year 2 years మళ్ళీ వస్తుంది, మళ్ళీ యూ కెన్ గో అండ్ హ్యావ్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. 6 సిట్టింగ్స్ అయిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ మంత్ నాకు మళ్ళీ బేబీ హెయిర్ రాలేదు, థిక్ హెయిర్ రావడం స్టార్ట్ అయింది. సో అప్పుడు ఆ డెర్మటాలజిస్ట్ ఏమని సజెస్ట్ చేసి ఉండాల్సింది నాకు అని నేను అనుకుంటే, ఎందుకమ్మా బేబీ హెయిర్ ఉంది కదా, నో నీడ్ టు గో ఫర్ అని చెప్పుంటే బాగుండేది అనిపించింది, బికాస్ ఐఎమ్ గెటింగ్ ఆల్ థిక్ హెయిర్. ఓకే, అయితే ఇందులో ఇప్పుడు 2 things ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే పాత ఓల్డ్ మెషిన్స్ ఎలా ఉండే అంటే ఓన్లీ థిక్ హెయిరే తగ్గేది, థిన్ హెయిర్ తగ్గేది కాదు. సో ఇప్పుడు వచ్చిన న్యూ టెక్నాలజీలో చాలా ఫైన్ హెయిర్ కూడా మనం తగ్గించవచ్చు. లాంగ్ బ్యాక్ అయితే కొన్ని నెంబర్ ఆఫ్ సెషన్స్ తో చాలా వెరీ ఫైన్ హెయిర్ కూడా మనం తగ్గించవచ్చు. సో అప్పుడు మీరు చేసుకున్నప్పుడు తన దగ్గర ఆ మెషిన్ లేకపోయి ఉండొచ్చు, అది ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు లేజర్ హెయిర్ రిమూవల్ కాదా ప్రాసెస్, లేజర్ హెయిర్ రిడక్షన్. సో ఓన్లీ 95% ఆఫ్ ద ఓన్లీ కాదు 95% ఆఫ్ ద హెయిర్ మాత్రమే తగ్గుతుంది. మిగతా 5% ఏదైతే ఉందో అది
కొంతమందికి అది రికరెన్స్ రావడం కానీ బికాస్ ఆఫ్ దేర్ హార్మోనల్ ఫ్యాక్టర్స్ అనుకోండి, లేదు అంటే మెషిన్తో ఉన్న ప్రాబ్లం అనుకోండి, అలా ఒక 5% హెయిర్ మాత్రం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది మెయింటెనెన్స్ సెషన్ లాగా ఇయర్లీ వన్స్ అలా అందరికీ కాదు, కొంతమందిలో అవసరం పడుతుంది. సో మనకి బేబీ హెయిర్ ఉన్నా కూడా లేజర్ హెయిర్ రిమూవల్ చేసుకోవచ్చు. బట్ ఆ మెషిన్ అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందా బేబీ హెయిర్కి అనేది మ్యాటర్స్ అనమాట. సో అయితే థిక్ హెయిర్ ఉన్న వాళ్ళకి మాత్రం 100% వస్తుంది. ఓకే. సో పీసీఓడి ఉన్న వాళ్ళకి ఎక్కువగా సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఉంటాయి, థిక్ హెయిర్ హిర్సుటిజం ఉంటుంది. సో ఏంటి వాళ్ళకి అదే ట్రీట్మెంట్? సో ఇప్పుడు పీసీఓడి కంట్రోల్ చేసుకుంటూ మనం లేజర్ హెయిర్ రిడక్షన్ కూడా చేస్తే రిజల్ట్స్ బాగుంటాయి. లేదు పీసీఓడి అలాగే ఉంది, హార్మోనల్ ఇష్యూస్ అలాగే ఉన్నాయి, కానీ మనం లేజర్ చేస్తున్నాం బట్ అప్పుడు యూజ్ ఉండదు అన్నమాట. ఓకే. అండ్ మేజర్ ప్రాబ్లం టీనేజర్స్కి ఏంటంటే యాక్ని. అందరూ ఫస్ట్ సఫర్ అయ్యేది. ఫస్ట్ టీనేజ్ యాక్ని వచ్చిన తర్వాత రకరకాల ప్రోడక్ట్స్ ఓవర్ ద కౌంటర్ వెళ్ళి కొనేస్తూ ఉంటారు. అది కరెక్టా, లేకపోతే డైరెక్ట్ డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలా? యాక్చువల్గా టీనేజ్ యాక్ని రాగానే మీరు అన్నట్టు ఇప్పుడైతే ఇన్స్టాగ్రామ్లో చూస్తారు, ఒక సెరమ్, ఒక మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, నైట్ కేర్, ఫేస్ వాష్, రెటినాల్, ఇలా రకరకాలుగా పెట్టుకొని వచ్చేస్తారు. అవైతే ఫస్ట్ వాడిన తర్వాతే డాక్టర్ దగ్గరికి వస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్యలో ఓపీకి వచ్చిన వాళ్ళని ప్రెసెంట్గా మీరు ఏం వాడుతున్నారు అంటే ఇంత పెద్ద లిస్ట్ ఉంటుంది, నేనే రాయనన్ని. సో అట్లా ఓటీసీ ప్రోడక్ట్స్ అనుకోండి, లేదంటే ఇన్స్టాగ్రామ్ ప్రోడక్ట్స్ అనుకోండి, అవి చూసి వాడేస్తున్నారు పిల్లలు. ఏంటంటే వాళ్ళకి మెచ్యూరిటీ లేక. సో పేరెంట్స్ కూడా ఏంటి అంటే అవి నార్మల్ అనేసి వాళ్ళని చెప్పడంతో వాళ్ళు అలా ట్రై చేస్తున్నారు. బట్ టీనేజ్ యాక్ని వచ్చిన, ఏజ్లో యాక్ని వచ్చిన రీజన్ ఏంటి, మనకి ఏదైనా హార్మోనల్ ఇష్యూస్ వల్ల వస్తున్నాయా, ఒక్కొక్కసారి డాండ్రఫ్ ఉంటే కూడా పింపుల్స్ వస్తాయి, అట్లా వస్తున్నాయా, ఫుడ్తో వస్తున్నాయా అనేది చూసుకొని అలా మనం ప్రాపర్గా ట్రీట్ చేసుకుంటే వాళ్ళకి తర్వాత అది స్కార్స్ రాకుండా, హోల్స్ రాకుండా, పోర్స్ అనుకోండి, యాక్ని స్కార్స్ లేదంటే పిగ్మెంటేషన్, ఈ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు. హోమ్ రెమెడీస్ యూజ్ చేస్తారు కొంతమంది, బేసన్ లేదంటే హల్దీ, అలా యూజ్ చేసి కూడా ఇంకా స్కిన్ డ్యామేజ్ చేసుకొని వస్తారు. అవును మ్యామ్, నిజంగా హోమ్ రెమెడీస్ యూజ్ చేయండి, బెటర్, చాలా సేఫెస్ట్ అంటుంటారు. బట్ చాలా మంది డాక్టర్స్ అది ఇంకా వర్సన్ చేస్తుంది అంటారు. ఎలా అంటే ఇంతకు ముందు మన చిన్నగా ఉన్నప్పుడు, ఇప్పుడు పస్చులర్ యాక్ని వస్తే టీనేజ్ లో ఏం చేసేవాళ్ళు, హల్దీ అప్లై చేసేవాళ్ళు. ఎందుకు అని అంటే హల్దీ యాంటీబయాటిక్ కాబట్టి. ఇప్పుడు కూడా మనం పస్చులర్ యాక్ని వస్తే ఓరల్ యాంటీబయాటిక్ అనేది ఇస్తాము, టాపికల్ కూడా ఇస్తాం. కానీ ఇప్పుడు వచ్చే హల్దీ ఎంతవరకు సేఫ్, ఎంతవరకు కెమికల్ లేకుండా ఉంది. సో ఆ కెమికల్ వల్ల, అందులో యాడ్ చేసే కెమికల్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి స్కిన్ అంతా ఇంకా డార్క్ అయిపోవడము, లేదంటే ఇంకెక్కువ పింపుల్స్ రావడము, ఇట్లా జరుగుతుంది. నేనేం చెప్తాను అంటే అవన్నీ అవాయిడ్ చేయండి. ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయితే మీకు అది యాక్ని చాలా ఎక్కువ అవ్వకుండా చేయడానికి ఉంటుంది, అండ్ వచ్చినవి సేఫ్గా తగ్గించడానికి ఉంటుంది వితౌట్ ఎనీ స్కార్. ఓకే. సో ఎటువంటి ఫుడ్స్ మనము తీసుకోవాలి యాక్ని వచ్చినప్పుడు, తర్వాత ఎటువంటి ఫుడ్స్ తీసుకోకూడదు? సో ఇప్పుడు హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ అవాయిడ్ చేయమని చెప్తాం. లైక్ చాక్లెట్స్ కానీ, ఐస్ క్రీమ్, షుగరీ ఫుడ్స్, ఇవన్నీ అవాయిడ్ చేయమని చెప్తాం. అండ్ కొంతమందికి నాన్ వెజ్ తిన్నప్పుడు, అంటే హాట్ స్పైసీ మసాలా ఫుడ్స్ తిన్నప్పుడు ఎక్కువ అగ్రివేషన్ అనేది చూస్తాం. ఆ ఫుడ్స్ అవాయిడ్ చేయమంటాం. ఎక్కువ ఏం తినమంటాము అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్, హై కలర్డ్ బెర్రీస్ కానీ, క్యారెట్స్, ఇట్లాంటివి ఎక్కువగా తీసుకోమని చెప్తాం. వాటర్ ఇంటేక్ ఒకటి చూసుకోమంటాము. అండ్ మిల్క్ తీసుకోవచ్చా చాలా మంది అడుగుతారు. డైరీ ప్రోడక్ట్స్ ఏం చేస్తాయంటే సీబమ్ని ఇంకా ఇంక్రీజ్ చేసి యాక్ని అగ్రివేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో డైరీ ప్రోడక్ట్స్ వద్దంటాం. సో యూజువల్గా చాలా మంది వేడి చేసింది కాబట్టి పింపుల్స్ వస్తున్నాయి అంటారు, దాన్ని తగ్గించడానికి మజ్జిగ తాగుతూ ఉంటారు. ఫర్మెంటెడ్ ప్రోడక్ట్స్ గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి కాబట్టి దట్ ఈస్ ఓకే. అదర్ దెన్ కర్డ్ అండ్ మజ్జిగ, ఇవి చీజ్, పన్నీర్, బటర్, ఇట్లాంటివి అవాయిడ్ చేయమని. సో వన్ బిగ్ ఇష్యూ ఏంటంటే సన్ స్క్రీన్ గురించి. ఇస్ ఇట్ ఏ క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్ ఆర్ ఇట్ ఈస్ ఎ ప్రొటెక్టివ్ ఏజెంట్ ఫర్ స్కిన్? సో ఫస్ట్ సన్ స్క్రీన్ బెనిఫిట్స్ చూద్దాము, తర్వాత క్యాన్సర్ వస్తుందా లేదా చూద్దాం. సో సన్ స్క్రీన్ బెనిఫిట్స్ ఏంటి అంటే మనము ఎండ నుంచి యాంటీ ఏజింగ్ ప్రొటెక్షన్ ఒకటి, పిగ్మెంటేషన్ రాకుండా అండ్ సన్ బర్న్స్ రాకుండా మనం
సన్ స్క్రీన్ అనేది వాడుకోవాలి. ఈవెన్ చిన్న పిల్లల్లో కూడా ఎందుకు యూస్ చేయమంటాము అంటే వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యే సన్ కూడా ఇప్పుడు హెవీ ఉంది కదా, మన అప్పుడులా లేదు. సో దానివల్ల వాళ్ళకి ఏమవుతుంది, సన్ ర్యాషెస్ రావడం ఉంటుంది. వాళ్ళకు కూడా స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా అప్లై చేయమని చెప్తున్నాం. ఎందుకు ఇది క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్ అనే న్యూస్ వచ్చింది అంటే సన్ స్క్రీన్లో 2 kinds ఉంటాయి, ఫిజికల్ అండ్ కెమికల్. ఫిజికల్ సన్ స్క్రీన్ సేఫ్ ఫర్ ఎవ్రీవన్. ఎందుకు అంటే ఓన్లీ అప్పర్ లేయర్ ఆఫ్ ద స్కిన్ వరకు మాత్రమే పనిచేస్తుంది. సో అందుకని ఫిజికల్ సన్ స్క్రీన్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ ప్రెగ్నెంట్, లాక్టేషన్, కిడ్స్ అందరినీ యూజ్ చేయమంటాం, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ సెన్సిటివ్ స్కిన్. కానీ కెమికల్ సన్ స్క్రీన్ ఏం చేస్తుందంటే స్కిన్లోకి అబ్జర్వ్ అవుతుంది. సో దోస్ హూ ఆర్ హ్యావింగ్ వెరీ సెన్సిటివ్ స్కిన్, లేదు అంటే చాలా ఓపెన్ ఉంది అంటే అబరేషన్స్ ఉన్నాయి, ఓపెనింగ్స్ ఉన్నాయి, ఫిషర్స్ ఉన్నాయి, అట్లాంటి స్కిన్ ఉన్న వాళ్ళకి, వెరీ మైల్డ్ అండ్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఈ సన్ స్క్రీన్, కెమికల్ సన్ స్క్రీన్స్ వాడడం వల్ల అది మనకి ఇంటర్నల్గా అబ్జర్వ్ అవుతాయి. అప్పుడు అది లోపల రియాక్షన్స్ వచ్చేసి క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది అని. అందులోనూ కొన్ని కెమికల్స్, ఆక్సిబెంజోన్ అలాంటివి. ఓకే, సో ఇది ఎస్పీఎఫ్ ఉంటుంది కదా, సో ఇది 50 వాడాలా 30 వాడాలా? ఎస్పీఎఫ్ అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్. మనకి ఇప్పుడు సన్ నుంచి వచ్చేవి అల్ట్రావైలెట్ రేస్, అందులో యూవీఏ, యూవీబీ అని ఉంటాయి. ఎస్పీఎఫ్ అనేది ఏంటంటే యూవీబీకి ప్రొటెక్షన్ అన్నమాట. సో మనకి 30 ఉంటే 90% ప్రొటెక్షన్ ఉంటుంది, 40 ఉంటే 95% ఉంటుంది, 50 ఉంటే 99% ఉంటుంది. సో కానీ మనము ఇప్పుడు డస్కీ స్కిన్ ఉంది కానీ నేను 50 SPF పెట్టుకుంటాను అంటే మీ స్కిన్కి అది సూట్ అవుతుందా లేదా చూడాలి. అయితే ఇప్పుడు మ్యాట్ ఫినిష్ సన్ స్క్రీన్ అని, సిలికాన్ సన్ స్క్రీన్స్, జెల్ బేస్డ్ సన్ స్క్రీన్స్ వచ్చాయి కాబట్టి ఈవెన్ ఇఫ్ వి యూజ్ హై SPF ఉన్నవి వాడినా కూడా మనకి ప్రాబ్లం లేదు. అంటే ఇదివరకేమో ఒక లేయర్ లాగా, వైట్ కాస్ట్ లాగా ఫామ్ అయ్యేది, ఇప్పుడు అలా లేకుండా వస్తున్నాయి. సో మీరు ఎక్కువ ఎండకి ఎక్స్పోజ్ అవుతున్నారు అనుకుంటే హై SPF యూజ్ చేయొచ్చు. జనరల్గా ఇండియన్స్కి 30 to 50 సరిపోతుంది. సో ఇప్పుడు బేసిక్గా మళ్ళీ అగైన్ ఐమ్ కమింగ్ బ్యాక్ టు సోషల్ మీడియా కాంట్రవర్సీ గురించి. కొంతమంది డాక్టర్స్ కాకపోయినా వాళ్ళు క్లినిక్స్ నడుపుతున్నారని, ఫేక్ క్లినిక్స్ అని, ఫేక్ డాక్టర్స్ అని చెప్తూ వస్తున్నారు. సో విక్టిమ్స్ అని అంటూ కొంతమంది క్లయింట్స్ వచ్చి మాట్లాడుతున్నారు. ఆర్ దే రియల్ విక్టిమ్స్ ఆర్ దే ఆర్ ఓవర్ ఎగ్జాజరేట్? అంటే వాళ్ళు ప్రూఫ్స్ చూపిస్తున్నారు కదా కొంతమంది. ఇప్పుడు నేను అక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్నాను, నా దగ్గర ఉంది, నా దగ్గర బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్స్ ఉన్నాయి, క్లినిక్ వెళ్ళిన నేను పే చేసిన పే స్లిప్స్ ఉన్నాయి, దెన్ అది రియలే కదా. ఎవరైతే చేంజ్ అయితే లేదు, చేంజ్ లేకపోవడం ఒకటి, అండ్ అగ్రివేట్ అవడం కూడా చూసాను. కరెక్ట్. సో అలా ఉన్నారు. మరి ఫేకా అంటే కొంతమంది ఊరికే వీడియోస్ చేస్తున్నారు వితౌట్ ఎనీ ప్రూఫ్స్, అది మనకు తెలియదు. కానీ కొంతమంది మాత్రం బిఫోర్ అండ్ ఆఫ్టర్ నేను ఇలా ఉన్నాను, ఇలా అయ్యాను, నా దగ్గర పే స్లిప్స్ ఉన్నాయి, అంటే నేను పే చేసిన స్లిప్స్ ఉన్నాయి అనేది మాత్రం చూపిస్తున్నారు. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ నో రిజల్ట్స్ ఉన్నప్పుడు, ఆఫ్టర్ లంసమ్ అమౌంట్ ఇచ్చిన తర్వాత కూడా నో రిజల్ట్స్ ఉన్నప్పుడు అక్కడ యాక్చువల్గా రాంగ్ ఎవరు జరిగి ఉంటుంది? అంటే క్లినిక్ వాళ్ళదా, డర్మటాలజిస్ట్, లేకపోతే తను ఏదైనా మెయింటైన్ చేయడమో, ఫాలోఅప్ చేసుకోవడమో రాంగ్ చేస్తుంటారు? ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు 100% అందరికీ పాజిటివ్ రిజల్ట్సే రావు. ఇప్పుడు మనం నెగిటివ్ అంటే ఇంకా ఎగ్జాగరేట్ అవుతుంది ప్రాబ్లం. ఇప్పుడు యాక్నీ కోసం వెళ్ళారు కానీ ఇంకా పింపుల్స్ వస్తున్నాయి, ఎక్కువ వస్తున్నాయి. అప్పుడు నేనైతే ఏం చేస్తాను, ఎందుకు వస్తున్నాయి, ఈమెకి ఏదైనా హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయా, లేదంటే ఈమెకు నేను చేసిన ఈ ట్రీట్మెంట్, ఈ పర్టికులర్ ట్రీట్మెంట్ పడట్లేదా, నేను ఇంకొక ట్రీట్మెంట్కి షిఫ్ట్ అవ్వాలా అనేది చూస్తాను. ఇప్పుడు అది డాక్టర్స్ అయితే అలా చూస్తారు. అదే వేరే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఏంటి, మనం 6 sessions కెమికల్ పీల్స్ తీసుకున్నాం అంటే బుక్ చేసుకున్నాం, 6 అవే చేయాలి. మధ్యలో వాళ్ళకి ఏం జరుగుతుంది వీళ్ళకి సంబంధం లేదు, ఎక్కువ అవుతున్నా వీళ్ళకి తెలియదు ఏం చేయాలో, బికాస్ దే ఆర్ టెక్నీషియన్స్. సో అక్కడ వస్తుంది ప్రాబ్లం. మేము ఒక సింపుల్ స్టేట్మెంట్ చెప్తాను మ్యామ్, స్కిన్ రిపేర్ చేయించుకోవడానికైనా, స్కిన్ అందంగా ఉండాలి, మనం అందంగా తయారవ్వాలి అన్నా వెళ్ళాల్సింది డర్మటాలజిస్ట్ దగ్గరికి మాత్రమేనా? అంతే, 100% అంతే. దాంట్లో ఇంకే అసలు కాస్మెటాలజీ వాళ్ళు కోర్స్ అనేది లేదు, అసలు లేదు. ఎవరైతే డర్మటాలజీ చేశారో వాళ్ళు కాస్మెటాలజీ ట్రీట్మెంట్స్ చేయొచ్చు. అసలు కాస్మెటాలజిస్ట్ అనే వర్డే లేదు. అవునా? వర్డే లేదు. డర్మటాలజీ చేసిన వాళ్ళు ఎప్పుడైతే ఈ కాస్మెటాలజీ ట్రీట్మెంట్స్ చేస్తున్నారో అది పక్కకి వెళ్ళింది. ఆర్ దే ఈక్వల్ టు బ్యూటీషియన్సా?
బ్యూటీ పార్లర్లో ఓన్లీ కాస్మెటాలజిస్ట్ అంటే అంతే, అంతే. సెలూన్ సర్వీసెస్ చేసే. ఇప్పుడు ఈ కొత్తగా డెంటిస్ట్లు ఏంటి అవతారం ఎత్తారు కాస్మెటాలజిస్ట్ లాగా. డెంటిస్ట్లు ఏంటి అంటే నాట్ ఎవ్రీ డెంటిస్ట్, కొంతమంది ఏంటి అంటే వాళ్ళు కూడా ఈ కాస్మెటాలజీ కోర్సెస్ చేసి వాళ్ళకి తెలియకపోవచ్చు, అంటే ఇది కరెక్ట్ కాదు అని తెలియకపోవచ్చు, లేదు తెలిసే కూడా చేసి ఉండొచ్చు. వాళ్ళు ఏంటి అంటే డెంటల్ ప్రాక్టీస్ లేకపోవడమో, లేదంటే వాళ్ళకి ఇందులో ఇంట్రెస్ట్ ఉండడమో, అప్పట్లో ఎంబీబీఎస్ చేయలేకపోవడమో ఏదో ఉంటాయి సర్టెన్ రీజన్స్. సో అలా వాళ్ళు ఈజీగా ఇది 6 monthsలో అయిపోతుంది కదా అని ఒక కోర్స్ నేర్చుకొని వాళ్ళు ప్రాక్టీస్ చేయడము, అట్లా చేయడం వల్ల. సో ఫస్ట్ డెంటిస్ట్లు టర్న్ తీసుకుందే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే ఒక ప్రొసీజర్ నుంచి. అయితే చాలా క్లినిక్స్లో 30,000కి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ జరుగుతుంది, 3 లక్షలకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ జరుగుతుంది. డిఫరెన్స్ ఏంటి? సో ఇప్పుడు టెక్నీషియన్ చేసిన దానికి డాక్టర్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు 30,000లో 20,000లో లేదంటే 50లో ఎక్కడైతే అవుతుందో అక్కడ మోస్ట్లీ టెక్నీషియన్స్ చేస్తారు, అక్కడ డాక్టర్ ఉండరు. వాళ్ళకి ఏంటి, ఈ రోజు మనకు ఒక పేషెంట్ వచ్చారు, మనకు ఒక 30,000 వచ్చింది, అయిపోయింది. నెక్స్ట్ డే వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఉండదు, పేషెంట్ అండ్ టెక్నీషియన్. సో ఎక్కడైతే మనము ఇప్పుడు మన దగ్గర అవుతుంది అనుకోండి, సపోజ్ మనం ఏంటి అంటే పేషెంట్కి ముందు కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది, పోస్ట్ ప్రొసీజర్ మనం వాళ్ళతో కాంటాక్ట్లో ఉండడం జరుగుతుంది. ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా రియాక్షన్ వస్తే మనం వెంటనే రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. కానీ అక్కడ అది ఉండదు. సో దానివల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్, ఈ రియాక్షన్స్, డెత్స్ ఇవన్నీ జరుగుతాయి. ఓకే. సో యూజువల్గా కాస్ట్ ఎక్కువైనప్పటికీ మనం పర్టికులర్ సూపర్విజన్ డిపెండ్స్ ఆన్ నంబర్ ఆఫ్ గ్రాఫ్ట్స్ ఒకటి, తర్వాత సెంటర్ ఒకటి, అంటే మనం ఎక్కడ చేయించుకుంటున్నామో ఆ సెంటర్, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్, నీకు ఎంత జాగ్రత్తగా చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, ఇవన్నిటిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఓన్లీ ఒక ఫ్యాక్టరే కాదు. చాలా మంది మా దగ్గర కూడా వచ్చి డాక్టర్ మీరేమో 1 lakh చెప్తున్నారు, అక్కడ నాకు 30,000కే చేస్తా అంటున్నారు అని చాలా మంది అడుగుతారు. బట్ డిఫరెన్స్ అది, ఇక్కడ ఉన్నంత కేర్ కానీ ఇక్కడ మనం చేసినంత జాగ్రత్తగా వాళ్ళు చేయకపోవచ్చు. ఏం మ్యామ్ డిఫరెన్స్ అంటే పిఆర్పి, జిఎఫ్సి అని వస్తూ ఉన్నాయి అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ డిఫరెన్సెస్ ఏంటి? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఇప్పుడు మీకు కంప్లీట్గా బాల్డ్ అయితే మొత్తం బట్టతల వచ్చేస్తే ఒక ఏరియా నుంచి హెయిర్ తీసి ఇంకో ఏరియాలో పెట్టడం, దట్ ఈస్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. జిఎఫ్సి, పిఆర్పి ఏంటి అంటే నీకు ఎప్పుడైతే హెయిర్ పల్చగా అయిపోతుందో అప్పుడు ఆ థిక్నెస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అండ్ హెయిర్ లాస్ని కంట్రోల్ చేసుకోవడానికి మనం చేసే ప్రొసీజర్స్ ఈ గ్రోత్ ఫ్యాక్టర్ ట్రీట్మెంట్ అంటాం. జిఎఫ్సి అంటే, పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, అంటే మీ ఓన్ బ్లడ్ నుంచి మనం కొన్ని ప్లాస్మా సపరేట్ చేసి ఇంజెక్ట్ చేయడం అన్నమాట. సో అది ట్రీట్మెంట్. మ్యామ్ ఇప్పుడు ఉన్న పరంగా నేను మీ క్లినిక్ వచ్చేసి నన్ను ఒక 10 years యంగర్ పర్సన్ని చేసేసేయండి చూడడానికంటే, విల్ యూ ఏబుల్ టు డూ ఇట్? ఫస్ట్ అడుగుతాను అసలు ఏం కావాలి. యంగర్ పర్సన్ అంటే పర్సనాలిటీ అడుగుతున్నారా, ఫేస్ అడుగుతున్నారా? ఫేస్, స్కిన్ అడుగుతున్నారు కదా. సో అప్పుడు ఖచ్చితంగా చేయొచ్చు, కానీ ఎలా చేయొచ్చు అనేది ఫస్ట్ నేను మిమ్మల్ని అసెస్ చేసి ఇక్కడ ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కొంతమందికి ఇది చాలా బల్కీగా ఉంటది, కొంతమందికి చీక్స్ ఉండవు, కొంతమందికి లిప్స్ చాలా థిన్ ఉంటాయి. సో అలా ఎక్కడ చేస్తే మీ లుక్ ఇంప్రూవ్ అవుతుంది అనేది ఖచ్చితంగా చెప్పి చేయడం జరుగుతుంది. కానీ అది మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు బోటాక్స్ అనుకోండి 6 months ఉంటుంది, ఫిల్లర్ అయితే 1.5 to 2 years ఉంటుంది. అంటే హౌ అఫోర్డబుల్ ఇట్ ఈస్? కాస్ట్లీనా అంత 10 years యంగర్కి వెళ్ళిపోవాలంటే? మరి కావాలి అంటే కాస్ట్ పెట్టుకోవాలి. డిపెండ్స్, అంటే కొన్ని బ్రాండ్స్ హై ప్రైస్ ఉంటాయి, కొన్ని నార్మల్ మీడియం రేంజ్ కూడా ఉంటాయి. ఓకే. ఇప్పుడు లిప్ ఫిల్లర్స్ వస్తున్నాయి, చాలా మంది ఏంటంటే థిన్ లిప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైవ్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకుని, చాలా మంది సజెస్ట్, అప్పర్ లిప్ చాలా థిన్ గా ఉంది, చాలా మంది సజెస్ట్ చేశారు లిప్ ఫిల్లర్కి వెళ్ళొచ్చు కదా అని. నేను ఆక్వర్డ్ గా కనిపిస్తానేమో అని నా ఒపీనియన్. లేదు, ప్రాపర్ డోస్. ఇప్పుడు ఆక్వర్డ్గా ఎందుకు కనిపిస్తుంది అంటే చాలా మంది లిప్ ఫిల్లర్కి వెళ్ళినప్పుడు కొంతమంది డాక్టర్స్ ఎక్కువ వాల్యూమ్ ఇవ్వడం జరుగుతుంది, అప్పుడు ఏమవుతుంది, ఇలా ఇలా వచ్చేస్తుంది, ఇలా వస్తుంది, పౌట్ పెట్టిన ఇలా వస్తుంది. సో అట్లా కాకుండా మనం ప్రాపర్ డోస్ ఇచ్చి ఎక్కడ ఇవ్వాలి. ఇప్పుడు మీది లెఫ్ట్ సైడ్ బాగానే ఉంది, కొంచెం రైట్ సైడ్ కొంచెం ఎంఎల్ ఇస్తే సరిపోతుంది, అంతే. అట్లా ఫైన్ లైన్స్ ఇవన్నీ కూడా మనం కవర్ చేసుకోవచ్చు వాటిలో అన్నిట్లో. సో ఓవరాల్గా ఇప్పుడు ఎవరైనా అందంగా తయారవ్వాలి అంటే ఇప్పుడు 30s లో ఉన్న వాళ్ళు వస్తే అక్కడ నుంచి స్కిన్ మెయింటైన్ చేస్తూ ఉంటే చాలా ఈజీ. అదే అడుగుతున్నా, ఏ ఏజ్ నుంచి అంటే మేము మీ దగ్గరకు రావాలి? 25
చెప్పాలి అంటే అవునా? 25 నుంచి ఎవరైతే స్కిన్ కేర్ మెయింటైన్ చేస్తారో వాళ్ళు స్లోగా కరెక్ట్ చేసుకుంటూ వెళ్తే అది చాలా కాలం వరకు మనం బ్యూటిఫుల్ గా ఉండొచ్చు. ఓకే. అలా కాకుండా డైరెక్ట్ నేను ఇప్పుడు బాగానే ఉన్నాను కదా 60 తర్వాత వెళ్తాను లేదంటే 50 తర్వాత వెళ్తాను అంటే టూ మచ్ డోస్ ఇవ్వాల్సి వస్తుంది. అయినా కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. బికాజ్ అప్పటికే చాలా సంకెన్ అయిపోతుంది, చాలా సాగింగ్ ఉంటుంది. అప్పుడు చేయడం కన్నా యంగ్ ఏజ్ నుంచి మనం కొంచెం స్కిన్ కేర్, కొన్ని యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ చేసుకుంటాం. అయితే స్కిన్ కేర్ రొటీన్ అని ఒకటి ఉంది. సో డే కేర్, స్కిన్ రొటీన్, నైట్ కేర్. ఏంటి మేడం, మాయిశ్చరైజర్, సీరమ్, తర్వాత ఇంకేవో సన్ స్క్రీన్, ఇంకా తర్వాత మళ్ళీ ఏవేవో అన్ని నైట్ అన్ని రాసుకొని పడుకోవాలి స్కిన్ ని. అంటే దానికి బ్రీత్ ఇచ్చే స్పేస్ కూడా ఇవ్వకుండా నిజంగానే అన్ని వాడాలా ఇప్పుడు? అవసరం లేదు. యాక్చువల్లీ ఇప్పుడు టీనేజ్ వాళ్ళు ఉన్నారనుకోండి, మార్నింగ్ అండ్ నైట్ మాయిశ్చరైజర్ పెట్టి మార్నింగ్ ఒక సన్ స్క్రీన్, ఇఫ్ దే ఆర్ ఎక్స్పోజింగ్ టు టూ మచ్ ఆఫ్ సన్ అయితే ఒక సన్ స్క్రీన్ పెట్టుకుంటే చాలు. మాయిశ్చరైజర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ 100% ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎందుకు అంటే మన స్కిన్ బ్యారియర్ బాగుండాలి, బయట పొల్యూటెంట్స్ నుంచి మనం స్కిన్ బాగుండాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే మాయిశ్చరైజర్ 100% అది మాత్రం వాడాలి మార్నింగ్ అండ్ నైట్. అండ్ సన్ స్క్రీన్ డిపెండింగ్ ఆన్ యువర్ ఎక్స్పోజర్. చాలా మంది ఇప్పుడు 2 ఫింగర్ టిప్స్, 3 ఫింగర్ టిప్స్ అని నేను కూడా చెప్తాను. బట్ ఇప్పుడు మీది చిన్న ఫేస్, మీకు 2 ఫింగర్ టిప్స్ అంటే దయంలా ఉంటుంది. అంత అవసరం లేదు. మన స్కిన్కి ఎంతైతే అవసరమో అంత అప్లై చేసుకుంటే బాగుంటుంది. అంతవరకు చాలు టీనేజర్లో. ఇప్పుడు యాజ్ వి ఏజ్ 20 దాటుతున్నాం, 25 దాటుతున్నాం అంటే కొన్ని సెరమ్స్, ఇఫ్ యూ హ్యావ్ యాక్ని ఆ సెరమ్స్, ఇఫ్ యూ హ్యావ్ డ్రై స్కిన్ కొన్ని హైలూరోనిక్ యాసిడ్ సిరమ్స్. ఇంకా ఏజింగ్ స్టార్ట్ అవుతుంది 25 నుంచి కాబట్టి రెటినాల్ యూస్ చేయమని చెప్తాం. కానీ అది కూడా ప్రాపర్ డోస్, ప్రాపర్ క్వాంటిటీ, ప్రాపర్ ప్రోడక్ట్. ఓకే. సో ఒకప్పట్లో మేకప్ ప్రోడక్ట్స్ కొంతమంది మాత్రమే వాడేవాళ్ళు. అంటే ఎవరైతే స్క్రీన్ మీద కనిపిస్తున్నారు, ప్రతి ఒక్కరు స్క్రీన్ మీద కనిపిస్తున్నారు, ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా కామన్ నార్మల్ పీపుల్ కూడా మేకప్ ప్రోడక్ట్స్ వాడుతున్నారు. ఆర్ దే హార్మ్ఫుల్ ఆర్ వీ హ్యావ్ టు మెయింటైన్ దెమ్? ఇప్పుడు మేకప్ ప్రోడక్ట్స్ అంటే కూడా మళ్ళీ మనం బేస్ మంచి మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ వాడి దానిపైన కొంచెం లైట్ మేకప్ వేసుకుంటే ఓకే. బట్ ఇప్పుడు యాక్ని ప్రోన్ ఉన్నారనుకోండి, ఇంకా డంప్ చేస్తూ ఉన్నాము. సో వాళ్ళకి అప్పుడు ఏం కాకపోవచ్చు, కానీ తర్వాత ఈ పోర్స్ అన్ని క్లాగ్ అయిపోయి ఇంకా యాక్ని ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఏం చేయాలి, తప్పదు అప్లై చేసుకోవాలి అనుకున్నప్పుడు ప్రాపర్గా క్లీన్ కూడా చేసుకోవాలి. అండ్ మీ స్కిన్కి సూట్ అయ్యే మేకప్ ప్రోడక్ట్సే వాడాలి. అంటే జెల్ బేస్డ్ వచ్చాయి, ఇప్పుడు మ్యాట్ ఫినిష్ వచ్చాయి, క్రీమ్ బేస్డ్ ఉన్నాయి. ఇట్లా మీ స్కిన్ టైప్ ఏంటి, దానికి మనకి ఏది సూట్ అవుతుంది అనేది చూసుకొని వాడితే అప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మ్యామ్ ఇప్పుడు అందరూ ఏజ్ చెప్పడానికి చాలా మొహమాట పడుతూ ఉంటారు. అండ్ ఏజ్ ఇస్ జస్ట్ నంబర్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఏంటి క్రొనలాజికల్ ఏజ్ ఏంటి, బయోలాజికల్ ఏజ్ ఏంటి? క్రొనలాజికల్ ఏజ్ అంటే నంబర్. ఇప్పుడు నా నంబర్ 40 45 డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం నా నంబర్ అది. బయలాజికల్ ఏజ్ ఏంటి అంటే ఇప్పుడు నీ సెల్ ఏజ్. అంటే ఇప్పుడు ఎవరైతే మంచిగా, ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ 40 years ఉన్నారు క్రోనలాజికల్ ఏజ్, కానీ వాళ్ళ బయలాజికల్ ఏజ్ మాత్రం 30 ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళ సెల్స్ యాక్టివిటీ అలా ఉంటుంది. అది ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళ డైట్ కానీ, వాళ్ళ ఎక్సర్సైజ్ కానీ, వాళ్ళ మెయింటెనెన్స్ కానీ, దీన్ని బట్టి వాళ్ళ బయలాజికల్ ఏజ్ అనేది తక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఓన్లీ అప్లికేషన్స్ కాకుండా ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ హెల్త్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తామో మన బయలాజికల్ ఏజ్ మన క్రోనలాజికల్ ఏజ్ కన్నా చాలా తక్కువగా మెయింటైన్ చేయొచ్చు. సో బయోలాజికల్ ఏజ్ తక్కువ ఉండాలి, క్రోనలాజికల్ ఏజ్ అంటే అప్పుడు మనం అందంగా కనిపిస్తాం. సో ఓవరాల్గా ఒక క్వశ్చన్ మ్యామ్, ఫైనల్లీ అసలు చూస్తున్న ఆడియన్స్కి ఇప్పుడు చాలా మంది క్లినిక్స్ వచ్చాయి, ఈ డాక్టర్ ఇలా అందరూ క్లినిక్స్ మీద, డాక్టర్స్ మీద అంటున్నారు, ఫైన్. అసలు ఆడియన్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? సో స్కిన్, హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఓన్లీ అపియరెన్స్కే కాకుండా మన కాన్ఫిడెన్స్, మన సైకలాజికల్ స్టేటస్, వీటన్నిటిలో కూడా మ్యాటర్స్ స్కిన్ అండ్ హెయిర్. సో అంత ఇంపార్టెంట్ అయిన స్కిన్ అండ్ హెయిర్ని ఎక్కడంటే అక్కడ, లేదంటే ఎవరికంటే వాళ్ళకి అప్పగించడం కాకుండా ఒక ప్రాపర్ డర్మటాలజిస్ట్ని చూస్ చేసుకొని వాళ్ళతోనే కంటిన్యూ అవుతాం. ఇప్పుడు చాలామంది ఒకరోజు ఒకరి దగ్గరికి వెళ్తే ఇంకొక రోజు అలా కాకుండా కంటిన్యూస్గా ఒక డాక్టర్తో ట్రావెల్ చేస్తే మీ స్కిన్ ఏంటి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. మీ స్కిన్లో ఉన్న చేంజెస్ని బట్టి వాళ్ళు మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో అలాంటి సెంటర్స్ని చూస్ చేసుకోండి, అలాంటి డాక్టర్స్ని చూస్ చేసుకోండి.
తక్కువకి వస్తుంది, లేదు యాక్సెసిబిలిటీ ఈజీగా ఉంది, బాగా మాట్లాడుతున్నారనో అలా కాకుండా ప్రాపర్ డాక్టర్ దగ్గరికి వెళ్తే స్కిన్ అండ్ హెయిర్ని మంచిగా వాళ్ళు ప్యాంపర్ చేస్తారు, మీకు కూడా ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. సో గో అండ్ చెక్ దేర్ సర్టిఫికెట్స్ అండ్ దే షుడ్ బి కంపల్సరీలీ డెర్మటాలజిస్ట్. వెళ్ళి ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన వల్ల మీ సర్టిఫికెట్ చూపించండి అని ఎవరు క్లినిక్ లో వేసి ఉంటారు కదా. అలా కూడా ఇప్పుడు ఎంతమంది వెళ్ళి చదువుతారు, చదవలేరు. సో అట్లీస్ట్ గూగుల్లో చెక్ చేసుకోండి వీళ్ళు కరెక్ట్ డాక్టర్సా కాదా, వీళ్ళ ఎలా ఉంది, వీళ్ళ ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు ఇన్స్టా ఇవన్నీ వచ్చాయి, గూగుల్ రివ్యూస్ ఉన్నాయి, ఇవన్నీ చూసుకోండి, ప్రాపర్ డాక్టర్ కాదా చూసుకోండి, చూసుకొని అప్పుడు వెళ్ళండి. సో మీ స్కిన్ ఎవరి చేతిలోనో పెట్టాలంటే కేవలం డెర్మటాలజిస్ట్ చేతిలోనే పెట్టండి, అంతకుమించి ఎవరి చేతిలో పెట్టకండి. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా గారు, థ్యాంక్స్ అలాట్.